ఒక బిస్కెట్ ప్యాకెట్ కొన్నామనుకోండి, దానిపై ఎక్సైజ్ డ్యూటీ వేసి దాని మీద ఎంట్రీ ట్యాక్స్, వ్యాట్ ఇలా సాధారణ మనిషి జేబు ఖాళీ చేసేది ఈ ట్యాక్స్ సిస్టమ్. 2017 జూలై 1 అర్ధరాత్రి దేశానికి కాంగ్రెస్ పాలించినప్పుడు ప్రజల్ని పన్నుల యంత్రాల్లా వాడేసేవారు. కార్ కొనడం లగ్జరీ అని, ఫ్రిడ్జ్ పెట్టుకోవడం లగ్జరీ అని పన్నుల నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. వెల్కమ్ టు గాంధీవం, ది ఆర్ ఆఫ్ ట్రూత్. మన దేశంలో ఒకప్పుడు పన్నులు కట్టే విధానం ఎంత క్లిష్టంగా ఉండేదో గుర్తుందా? ప్రతి రాష్ట్రం తనకు నచ్చినట్టుగా పన్నులు వేసేది. వ్యాపారులు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వస్తువులు పంపాలంటే 100 అడ్డంకులు. చివరికి బరువు మాత్రం వినియోగదారుల మీదే. అదే సమయంలో డబుల్ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, వ్యాట్ ఇలా సాధారణ మనిషి జేబు ఖాళీ చేసేది ఈ ట్యాక్స్ సిస్టమ్. 2017 జూలై 1 అర్ధరాత్రి దేశానికి కొత్త యుగాన్ని తెచ్చింది. జిఎస్టీ, ఒకే దేశం ఒకే పన్ను అన్న స్లోగన్తో మోడీ సర్కార్ తీసుకొచ్చిన ఈ సంస్కరణ మన ఆర్థిక చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్ అయింది. జిఎస్టీ ఎందుకు తెచ్చారు? పాత రోజుల్లో వ్యాట్, సేల్స్ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్ ఇలా వందల రకాల పన్నులు ఉండేవి కదా. ఒకే వస్తువుకి 2-3 సార్లు ట్యాక్స్ వేసేవారు. దీన్నే ట్యాక్స్ మీద ట్యాక్స్ అంటారు. ఉదాహరణకి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొన్నామనుకోండి, దానిపై ఎక్సైజ్ డ్యూటీ వేసి దాని మీద వ్యాట్ కూడా వేసేవాళ్ళు. అందుకే వస్తువులు విపరీతంగా ఖరీదు అయ్యేవి. ఇక జిఎస్టీ వల్ల మార్పులు ఏమిటి? అన్ని పన్నులు కలిపి ఒకే ట్యాక్స్ చేస్తారు, అదే జిఎస్టీ. ఒక వస్తువుకి ఎక్కడైనా ఒకే రేటు. లారీలు రాష్ట్రం నుంచి రాష్ట్రానికి వెళ్ళేటప్పుడు చెక్ పోస్టులు దాదాపు అన్నీ కనుమరుగైపోయాయి. ఆన్లైన్ సిస్టమ్ వల్ల వ్యాపారుల సౌకర్యం, వినియోగదారునికి తక్కువ ధర. మోడీ సర్కార్ రిఫార్మ్స్ అంటే 2025లో పెద్ద తగ్గింపులు చేశారు కదా, ఆరోగ్యానికి పెద్ద పీట వేశారు అనేసి ఒక ముద్ర పడింది. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ వీటిపైన ఇప్పుడు జిఎస్టీ లేదు. క్యాన్సర్ మందులు పూర్తిగా ఫ్రీ ఫ్రమ్ ట్యాక్స్. ఆక్సిజన్ సిలిండర్స్, డయాగ్నోస్టిక్ టెస్టులు కేవలం 5% ట్యాక్స్ మాత్రమే. అంటే చికిత్స ఖర్చు మనకు తగ్గిందన్నమాట. విద్యలో కూడా పిల్లల పుస్తకాలు, పెన్సిళ్ళు, రబ్బర్లు 0% జిఎస్టీ. మీకు అర్థమవుతుంది అనుకుంటా, పిల్లల చదువుకి బర్డెన్ చాలా తగ్గింది. ఇక వాహనాల విషయంలోకి వస్తే చిన్న కార్లు, బైకులు జిఎస్టీ 28% నుంచి 18%కి తగ్గింది. మధ్యతరగతి వాళ్ళు కూడా సులభంగా వాహనం కొనగలిగే స్థితిలోకి చేరారు. ఇంట్లో అవసరమైన వస్తువుల విషయానికి వస్తే వెన్న, నూనె, నమ్కీన్స్, బిస్కెట్లు 5% మాత్రమే. ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, ఏసీ లగ్జరీ నుంచి ఎసెన్షియల్ అయ్యి 18%కి తగ్గింది. ప్రతి నెల హౌస్ హోల్డ్ బడ్జెట్లో సేవింగ్స్ అన్నమాట. ఇక్కడ క్లియర్గా ఉందనుకుంటా మీకు. ఇక రైతుల విషయానికి, రైతులకు ట్రాక్టర్లు, ఇరిగేషన్ పరికరాలు 5% మాత్రమే. అంటే జిఎస్టీ 5%. రైతు ఖర్చు తగ్గి లాభం పెరిగింది. మరి సాధారణ మనిషికి లాభం ఎలా తెలుస్తుంది అని మీరు అడగవచ్చు. ఒక ఫ్యామిలీకి నెలకు 1000 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు తక్కువ ఖర్చు అవుతుంది. అంటే సాధారణ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇదంతా బెనిఫిటే కదా. ఆరోగ్య ఖర్చులు, విద్యా ఖర్చులు తగ్గడంతో మిడిల్ క్లాస్కి గట్టి ఊరట లభించింది. ఇక 5వ పాయింట్, ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూరుతుంది. ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు, దానివల్ల డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగడం వల్ల ఇండస్ట్రీ ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఉత్పత్తి పెరిగితే ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరగడంతో మళ్ళీ ప్రభుత్వం, దీన్నే వర్చువస్ సైకిల్ అంటారు. జిఎస్టీ వల్ల ఇది పాసిబుల్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వాలు మధ్యతరగతిని పన్నులు వసూలు చేసుకునే యంత్రంగా మాత్రమే చూశాయి. కారు కొనటము లగ్జరీ, ఫ్రిడ్జ్ కొనడము లగ్జరీ అని చెప్పి భారాన్ని వేసేసాయి. కానీ మోడీ సర్కార్ మాత్రం మధ్యతరగతి వాళ్ళని కూడా దేశ అభివృద్ధికి ఇంజన్గా గుర్తించింది. నేడు జిఎస్టీ వల్ల రైతుకి ఊరట, విద్యార్థికి సహాయం, రోగికి ఆశ, మధ్యతరగతి కుటుంబానికి ఒక గౌరవం, అలానే వ్యాపారానికి స్థిరత్వం లభిస్తుంది. ఇది కేవలం పన్ను సంస్కారం కాదు, ఇది భారతదేశ ఆర్థిక స్వాతంత్ర యాత్రలో ఒక మైలురాయి. అందుకే నేడు మనం గర్వంగా చెప్పొచ్చు, మోడీ సర్కార్ తెచ్చిన జిఎస్టీ అంటే జనహిత పన్ను సంస్కరణ అని. ఇది ప్రజల కోసం, ప్రజలతో కలిసి ప్రజల కోసం నడుస్తున్న ఆర్థిక విప్లవం. జిఎస్టీ మీద విమర్శలు చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ వాళ్ళకి ఒకే ఒక ప్రశ్న, ఇదివరకు ప్రభుత్వం దేశానికి ఏం చేశారు? కాంగ్రెస్ పాలించినప్పుడు ప్రజల్ని పన్నుల యంత్రాల్లా వాడేసేవారు. కార్ కొనడం లగ్జరీ అని, ఫ్రిడ్జ్ పెట్టుకోవడం లగ్జరీ అని పన్నుల పర్వతాన్ని వేసేశారు. అప్పుడు మీకు కామన్ మ్యాన్ మీద ప్రేమ కనిపించలేదా? ఇప్పుడు మోడీ సర్కార్ మధ్యతరగతి బర్డెన్ తగ్గించింది, రైతుకు ఊరట ఇచ్చింది, విద్యార్థికి భవిష్యత్ ఇచ్చింది, రోగికి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఇవి మీకు కనిపించడం లేదా? మీ కళ్ళకి గంతలు ఏమైనా కట్టుకున్నారా? ఇంకా జిఎస్టీ మీద అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించబోతే ప్రజలే మిమ్మల్ని బహిరంగంగా తిరస్కరిస్తారు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. దేశాన్ని మోసం చేసేవారికి, సంస్కరణల పేరు మీద అడ్డంకులు పెట్టేవారికి ఈ దేశంలో చోటు లేదు. ప్రజల కోసం చేసిన జనహిత సంస్కరణను ఎవరు అడ్డుకోవాలన్నా వాళ్ళని
ప్రజలే తిప్పికొడతారు. ఎందుకంటే జిఎస్టీ అనేది కేవలం ట్యాక్స్ రిఫార్మ్ కాదు, ఇది సరికొత్త భారత ఆర్థిక స్వాతంత్రం.